హలో వ్యూవర్స్, ఇవాళ మనం దోసకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. దోసకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి, గింజలతో సహా కోసుకోండి. అండ్ చేదు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. కోసిన దోస ముక్కల్ని, పచ్చిమిరపకాయలని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకొని దాంట్లో సాల్ట్ వేసుకుని మూత పెట్టి మగ్గించుకోండి. ఆయిల్ అండ్ సాల్ట్ రెండు వేసుకోవాలండి. ఒక 20 నిమిషాలు ఉడికాక దోస వక్కలు అయితే ఇలా అవుతాయి. దీన్ని దింపి పక్కన పెట్టుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు రోట్లో వేసి దంపడానికి వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి కాసేపు దంపుకోండి. రోట్లో వెల్లుల్లిపాయ కాస్త మెదిగాక మీరు ముందుగా ఉడికించుకున్న దోసకాయల్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, ఓన్లీ పచ్చిమిరపకాయలు మాత్రమే తీసుకుని రోట్లో వేసుకుని దంపుకోండి. పచ్చిమిరపకాయలని దంపే ముందల ఉప్పు వేయండి. నేనైతే దొడ్డుప్పు వాడుతున్నాను. పచ్చిమిరపకాయలు కాస్త మెదిగాక దీంట్లో నువ్వుల పొడిని వేయండి. పచ్చిమిరపకాయలు మెదిగాక దోసకాయ వక్కలు కూడా వేసుకొని కాస్త కచ్చా పచ్చాగా చేసుకోండి. దోసకాయ ముక్క మొత్తం మెదిగితే బాగోదు, సో కొంచెం దోసకాయ ముక్కలాగా ఉండనివ్వండి. ఇదిగో ఇలాగ ముక్కల్లానే ఉండాలి దోసకాయ. రోట్లో పచ్చిమిరపకాయలు, దోసకాయ వక్కలు అన్నీ దంపడం అయిపోయాక ఒక నిమ్మకాయ పిండుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకుని దాంట్లో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకున్నాక ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, పసుపు, మెంతి, జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకుని దాన్ని మీ దోసకాయ పచ్చడిలో వేసుకోండి. అంతే, దోసకాయ రోటి పచ్చడి రెడీ. ఇది అన్నంలోకి, చపాతీ, జొన్న రొట్టె, సజ్జ రొట్టె దేంట్లోకైనా బాగుంటుంది. హ్యావ్ ఇట్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.